భువనేశ్వర్ మావోయిస్టుల ఏరివేతలో భద్రతా దళాలు మరో ఘన విజయాన్ని సాధించాయి. మావోయిస్టు కీలక నేత కుంజం హిద్మాను నేడు అరెస్టు చేశాయి. కోరాపుట్ జిల్లాలోని బైపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన పెటాగూడ అడవిలో ఈయనను అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్ సమయంలో పోలీసులు AK-47 రైఫిల్తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ మావోయిస్టుల ఏరివేతలో భద్రతా దళాలు మరో ఘన విజయాన్ని సాధించాయి. మావోయిస్టు కీలక నేత కుంజం హిద్మాను నేడు అరెస్టు చేశాయి. కోరాపుట్ జిల్లాలోని బైపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన పెటాగూడ అడవిలో ఈయనను అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్ సమయంలో పోలీసులు AK-47 రైఫిల్తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఆపరేషన్ కగార్లో ఒక కీలక మలుపు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో కీలక నేత ఎవరైతే ఉన్నారో ఈ హిడ్మా తనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఎవరు ఈ హిడ్మా? అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఆపరేషన్ కగార్ 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో మావోయిస్ట్ పార్టీ లేకుండా చేస్తానని చెప్పి కేంద్ర హోంశాఖ చెప్పిన తర్వాత ఆపరేషన్ కగార్ లో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రగుట్టల్లో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. నేటికి సుమారు 30 రోజుల కాలం జరిగింది. ఈ 30 రోజుల కాల వ్యవధిలో ఇప్పటికైతే మాత్రం 48 మావోయిస్టులు అయితే మాత్రం ఎన్కౌంటర్ ప్రాణాలు కోల్పోయారు. అయితే మెయిన్ టార్గెట్ చూసుకున్న మాత్రం దామోదర్, హిడ్మా, వాసు అలాగే మిగతా కొంతమంది అగ్రనేతల కోసం మాత్రమే ఈ ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. అయితే ఈ ఆపరేషన్ కగార్ లో బాగా కర్రెగుట్టలో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కర్రెగుట్ట నుంచి వెళ్ళి అగ్రనేతలు వచ్చేసి ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రోజు వచ్చేసి భువనేశ్వర్ లో మావోయిస్టు అగ్రనేత అయిన హిడ్మాను సైతం పోలీసులు అరెస్ట్ చేసిన సమాచారం ఉంది. ఇది నిజంగా మావోయిస్టు పార్టీకి మాత్రం చాలా పెద్ద అనుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టు పార్టీలో అగ్రనేతకి పేరుగాంచిన హిడ్మా కోసం మాత్రం భద్రతా బలగాలు కొంతకాలంగా సుమారు 2-3 సంవత్సరాలుగా మాత్రం భారీ బందోబస్తు నడుమ అతని ప్రణాళికల కోసం చేస్తున్నారు. అయితే ఈ రోజు మాత్రం హిడ్మా పోలీసులు పట్టుకునే నేపథ్యంలో మాత్రం మావోయిస్టు పార్టీ తమ ఉనికి పూర్తిగా తగ్గిపోయింది అనుకోవచ్చు. ఏదేమైనా మరో 2 అగ్రనేతలు మాత్రమే ఇంకా మావోయిస్టు పార్టీలకు కొనసాగడం జరుగుతుంది. అంతలోనే ఇప్పుడు దామోదర్ను కూడా మరోసారి పట్టుకుంటా అంటే దామోదర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తే మాత్రం రానున్న రోజుల్లో భారతదేశంలో మావోయిస్టు పూర్తిగా నశించిపోయింది అనుకోవచ్చు. అయితే సుధాకర్, మొన్నటి వరకు చూసుకున్నట్టయితే అంటే ఎవరైతే అగ్రనేత, ఎవరైతే కమాండర్ ఉన్నారో తను కేశవరావు తనని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే హిడ్మాను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఇద్దరి మధ్య తేడా ఏంటి? ఉపదేశవంతి హిడ్మా వచ్చేసి అరెస్ట్ చేసిన మాత్రం భువనేశ్వర్ పోలీసులు అయితే మాత్రం అధికంగా ప్రకటించడం జరిగింది. అయితే హిడ్మా పేరుతోటి మరికొంతమంది మావోయిస్టులు కూడా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు దొరికిన వ్యక్తి నిజంగానే హిడ్మానా లేకపోతే ఆ హిడ్మా పేరుతో ఉన్న మరో ఏమైనా హిడ్మానా అంటే అటువంటి పేరుతోటి మావోయిస్టు పార్టీలో సుమారు 4-5 వ్యక్తులు ఉండడం జరిగింది. అయితే గత కొత్త కాలంగా మావోయిస్టు పార్టీ అగ్రనేతగా కొనసాగుతున్న హిడ్మానేనా లేకపోతే మరో వ్యక్తినా అని మాత్రం అనుమానాలుగా బయటకొస్తున్నాం. ఏదేమైనా నిజంగానే మావోయిస్టు పార్టీ అగ్రనేత ఇప్పుడు హిడ్మానే పోలీసులు పట్టుకుంటే మాత్రం రానున్న రోజుల్లో భారతదేశంలో
మావోయిస్టు పార్టీ అనే పేరు నశించబోయింది అనుకోవచ్చు. ఏదేమైనా పోలీస్ ఆపరేషన్ ఖగార్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఖగార్ ఈ రోజు చూసుకుంటే మాత్రం ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలో మాత్రం ఆపరేషన్ ఖగార్ కొనసాగుతుంది. ఈ 30 రోజుల కాల వ్యవధిలో సుమారు 48 మంది మావోయిస్టులు అయితే ప్రాణాలు కోల్పోయారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చేసి ఆపరేషన్ ఖగార్ ని ప్రకటించిన తర్వాత మావోయిస్టు పార్టీ రోజు రోజుకు తన ఉనికి అయితే కోల్పోతుంది అనుకోవచ్చు. ఈ రోజు హిడ్మా భువనేశ్వర్లో పోలీసులు పట్టుకున్న మాత్రము నిజంగా చెప్పుకుంటే 90% భారతదేశంలో మావోయిస్టు పార్టీ ఉనికి అయితే కోల్పోయింది అనుకోవచ్చు. శ్రవంతి, సుధాకర్, అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే ఎక్కువ మొత్తంలో మందు సామాగ్రి బయటపడిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపండి. నిజంగా చెప్పుకోవాలంటే మాత్రం ఎక్కువ మొత్తంలో AK-47 గన్ను కానీ అలాగే మందు పాత్రలు వారికి సంబంధించిన విప్లవ సాహిత్యాలు దొరికిన నేపథ్యంలో మాత్రం ఇటువంటి అధిక సంఖ్యలో అగ్రనాథన నేతల దగ్గర ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రోజు హిడ్మా దొరికిన తర్వాత అతని దగ్గర చూసిన సామాగ్రి చూసిన నిజంగానే హిడ్మాను మాత్రం భువనేశ్వర్ పోలీసులు అరెస్ట్ చేయడానికి కానీ దండకార్యంలోనే ఉన్నాడనుకున్న హిడ్మా అసలు బయటికి రావడం ఏంటి, బయటికి వచ్చిన తర్వాత పోలీసులు పట్టుకోవడం ఏంటి అనే ఒక కారణంతో మాత్రం బయట పంపించడం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొనవచ్చు. ఏదేమైనా మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా దొరికిన తర్వాత మాత్రం ఇప్పుడు చూసుకుంటే ఇటు దామోదర్ మాత్రమే అంటే తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ములుగు జిల్లాకు చెందిన ఈ దామోదర్ మాత్రమే ఇప్పుడు అగ్రనేత కొనసాగుతున్నాడు. దామోదర్ సైతం పోలీసులు పట్టుకుంటే మాత్రం రానున్న రోజుల్లో భారతదేశంలో మావోయిస్టు పార్టీ శూన్యం అనుకోవచ్చు. ఏదేమైనా ఈ రోజు హిడ్మాన్ పట్టుకున్న తర్వాత మాత్రం దామోదర్ కోసం మాత్రం పోలీసులు ఇంకా భారీగా గాలింపు చర్యలు చేపట్టాలనుకోవచ్చు. కానీ 2026 మార్చి 31 నాటికి ఆపరేషన్ గగర్ల భాగంగా భారతదేశంలో మావోయిస్టు పార్టీ ఉనికి లేకొచ్చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఈ రోజు హిడ్మా దొరకడం జరిగింది. ఈ అగ్రనేతల్లో మరో 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. వీరిద్దరు కూడా దొరికితే మాత్రము ఇక ఆపరేషన్ ఖగార్ విజయవంతం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సుధాకర్.